భయం. సో సి లిజన్, ఫియర్ అనేది ఇట్స్ ఏ ఫాల్స్ ఎమోషన్ అపియరింగ్ యాజ్ రియాలిటీ. చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఇదే స్క్రీన్లో నేను మీకు సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తా, భయపడతారా? భయపడరా? ఓకే సరే, మన హారర్ మూవీ చూద్దాం అనుకున్నాం. మనకి తెలుసు వీఆర్ వాచింగ్ మూవీ, బట్ స్టిల్ వీ ఫీల్ దట్ దయ్యం మన దగ్గరికి వచ్చేస్తుందని, అవునా? ఇన్ ద సేమ్ వే ఫియర్ కూడా ఫాల్స్ ఎమోషన్ అపియరింగ్ యాజ్ రియల్. ఓకే, మీరు 3 క్వశ్చన్స్ వేసుకోండి ఎప్పుడైనా మీకు ఫియర్ అనిపిస్తే. ఫియర్ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫాల్స్ ఎమోషన్. ఎలా అను అంటే మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు అది మూవీ అని తెలిసినా ఏడుస్తాం. మాతృదేవభవ చూస్తే నేను ఈరోజు కూడా ఏడుస్తా. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ ఎమోషన్ కమింగ్ అవుట్. యూ కెన్ లీవ్ ఇట్, నో నీడ్ టు రెస్పాండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బ్రెయిన్ హ్యాపెనింగ్. మీరు ఎప్పుడైతే రియాక్ట్ అవుతూ ఉంటారో అది ఇంకొక ఎమోషన్ ఇస్తుంది. ఎప్పుడైతే మీరు దాన్ని వదిలేస్తారో ఆ ఎమోషన్ కంట్రోల్ అవుతుంది. సో ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ గివ్ టు యువర్ బాడీ ఆర్ యువర్ మైండ్, ఇట్ విల్ టేక్ ఇన్ దట్ వే. సో మీరు ఆల్రెడీ ఒకసారి మీకు అనుకున్న ర్యాంక్ రాలేదని చదువుతున్నారు. ఈసారి లాస్ట్ ఇయర్ మనం ఏం తప్పు చేసాము, ఏది కరెక్ట్ చేసుకోవాలి, దేంట్లో బెటర్గా స్కోర్ చేయడానికి ఏ వే ఉందనేది ఆలోచించాలి తప్ప మీరు అనవసరంగా ఫియర్కి గురైనంత మాత్రాన యూజ్ ఉండదు.